తిరుపతి 46, 47, 48, 49 డివిజన్లలో కూటమి నాయకులు కృతజ్ఞత ఆత్మీయ సమావేశం నిర్వహించారు. స్థానిక నేతలు జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశానికి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు హాజరయ్యారు. భారీ మెజారిటీ కట్టబెట్టిన జీవకోన ప్రజలకి జవాబుదారీగా ఉంటానని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. గంజాయి కేంద్రంగా జీవకోనని భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డిలు మార్చారని మండిపడ్డారు. బయట వ్యక్తులని స్థానికులకు కలిపి గంజాయి అమ్మకాలు చేయించారని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గంజాయిని అరకట్టేందుకు ముందున్నారని పేర్కొన్నారు. గంజాయి, ఇతర దుర అలవాట్లకు దూరంగా ప్రజలు ఉండాలని, జీవకోన ఏరియాలో పోలీసులు గంజాయి అమ్మకందారులను మాత్రమే విచారణకు పిలవాలని తెలిపారు. నేరాలతో సంబంధం లేని వారిని పోలీసులు ఇబ్బంది పెట్టకూడదని పేర్కొన్నారు. ఏ సమస్య వచ్చినా నాకు తెలపవచ్చునని, జీవకోనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయంలో ఎన్డీఏ కూటమి నాయకులపై పెట్టిన కేసులను ప్రభుత్వంతో చర్చించి ఎత్తివేతకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల సమస్యను సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు. స్లమ్ ఏరియా కింద జీవకోనను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక నిధిని తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని తెలిపారు. పార్లమెంటు సభ్యులు, ఇప్పుడు మంత్రివర్యులు ఎర్రన్నాయుడు గారి అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారు కూడా ఇక్కడ ప్రజలకు చెప్పడం కూడా జరిగింది. ఒక సందేశాన్ని కూడా వీడియో ద్వారా పంపించడం కూడా జరిగిందని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీకాకుళం ఏరియాలో ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక సందేశం కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఆయన్ని కూడా మన పార్లమెంటు ముఖ్య మంత్రివర్యులు ఆయన కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. దీనికి ఎంతోమంది కూడా కష్టపడారు. వారందరికీ కూడా మరొకసారి పేరున వాళ్ళని కూడా అభినందిస్తున్నాం. ఇక్కడ ఒక్కొక్క డివిజన్ని, ఒక్కొక్క బూత్ని ఛాలెంజ్గా తీసుకొని కష్టపడడం కూడా జరిగింది నాయకులు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్ ముందు మీ ఏరియాలో అన్ని వీధులు తిరగలేకపోయారు. నెల రోజులే టైం ఉన్నది, తిరగకపోయినా మరలా లాస్ట్లో ఒక మీటింగ్ ఇక్కడే పెట్టడం కూడా జరిగింది. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మేమంతా కష్టపడి పనిచేస్తామని ఆ రోజు మాటిచ్చారు. ఆ మాటను మీరు నిలబెట్టుకున్నారు. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని వమ్ము చేయను. మీకు ఎప్పుడు బాధ్యతగా ఉంటాను. మీకు జవాబుదారితనంగా కూడా జీవకోన ఓటరు మహాశయులకు అందరికి కూడా మీకు పేరున మీకు భరోసా కూడా ఇస్తున్నారనేసి కూడా ఈరోజు తెలియజేస్తుంది.